నాగర్ కర్నూలు జిల్లాలో చాలా దారుణంగా ఒక చిన్న పాప చనిపోయింది. కులం పేరుతోని దూషించి వారిని కొట్టడంతోని ఆ పాప చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. ఒక్క నిమిషం మనందరం ఆ పాప కోసం మౌనం పాటించి తర్వాత మన మీటింగ్ ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం నిలబడి దయచేసి ఆడబిడ్డలంతా నిలబడాలి. 2 నెలల పాప చనిపోయింది. ఇట్లాంటి కుల వివక్ష మన తెలంగాణలో ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతో మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. కూర్చోండి. అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లాకు ఇంత తొందరగా మరొకసారి వస్తానని నేను అనుకోలేదు. కానీ సోదరుడు రంజిత్ గారు చెప్పినట్టు మరి నాకు జోగులాంబ అమ్మవారు అంటే చాలా సెంటిమెంట్. మొన్న ఎప్పుడైతే జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చి వెళ్లిపోయినో ఆ తర్వాత మాత్రం నేను ఒకటి చాలా బలంగా అనుకున్నా. తెలంగాణ ఉద్యమంలో జనరల్ గా ఏది జరిగినా ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో ప్రారంభించేది. కానీ ఫ్యూచర్ లో తెలంగాణ ప్రజల కోసం రాబోతున్నటువంటి ఒక కొత్త రాజకీయ శక్తికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలనే ఒక ఆలోచన, ఒక సెంటిమెంట్ మాకు అనిపించింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల ప్రజలు.